కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి సహాయ సహకారాలతో మాసాయిపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని, మండల కేంద్రంలో కొన్ని మౌలిక వసతులు, సొంత భవనాలు అవసరం ఉన్నాయన్నారు. వాటితో పాటు గ్రామంలో మంచినీటి వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ కుంట పడిందన్నారు. వాటిని మెరుగుపరుస్తామన్నారు. మాజీ ఎంపీటీసీ, ప్రస్తుత సర్పంచ్ బరిలో ఉన్న కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ సిద్దిరామగౌడ్లు పేర్కొన్నారు. మాసాయిపేట మాజీ ఎంపీటీసీ సిద్దిరామగౌడ్, సర్పంచ్ అభ్యర్థి కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ, మాసాయిపేట గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామంలో డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థ కుంటపడిందన్నారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. గ్రామ ప్రజలు అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించడానికే మొగ్గు చూపుతున్నారని వారు తెలిపారు. మండల్ ప్రత్యేక మండల్ అని అన్నారు. ఇంకా మౌలిక వసతులు 7 ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రజల సమస్యలు ఏమి ఎదుర్కొంటున్నారు? మాసాయిపేట పెద్ద విలేజ్, ఉమ్మడి మండలంలో ఒక గ్రామం. ఇది ఇప్పుడు మండల్గా తీర్చిదిద్దిర్రు. అధికార పార్టీగా మీరు సర్పంచ్ అభ్యర్థి బరిలో ఉన్నారు. ప్రధాన అంశం ప్రజలకు కావాల్సిన సమస్యలు ప్లస్ మండల వ్యవస్థను ఎట్లా తీర్చుదాం అనుకుంటున్నారు, ఎలా ముందుకు వెళ్తున్నారు, మీ అభిప్రాయం ఎట్లా ఉన్నది ప్రజల్లో? ఈరోజు మాసాయిపేట మండల కేంద్రం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నన్ను పెద్దలు నర్సాపూర్ నియోజక ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి గారు నన్ను క్యాండిడేట్గా ప్రపోజ్ చేసి నన్ను నిలబెట్టిరు. దానికి సీనియర్ నాయకులు చెరుకు సిద్ధన్న కానీ, నరసింహులు కానీ, శ్రీకాంత్ నాగిరెడ్డి కానీ, కోదండపురం నాగరాజు కానీ, మన పాత వార్డు మెంబర్లు కానీ, కార్యకర్తలు కానీ అందరు సంపూర్ణంగా మద్దతు తెలిపి నాకు ప్రచారంలో మనం చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకెళ్తున్నాం. నాకు మీరు అన్నట్టుగా మండల వసతులు అంటే మన కొత్తగా మండలి ఏర్పడింది. ఇంతకుముందు గత గవర్నమెంట్ ఏముందో ఒక రెవెన్యూ మండలి ఇచ్చింది. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి మన ఇన్ఛార్జిగా మన ఇప్పుడు రాజిరెడ్డి గారు ఏదైతే ఉందో ఆయన ఓడిపోయినా కానీ మన మండలి మీద ప్రత్యేక శ్రద్ధతోటి పూర్తి స్థాయి మండలం ఏర్పాటు చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఆ క్రమంలో మనకి ఇంకా పక్కా భవనాలు రావాలి. అన్ని ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన, దానికి ప్లేస్ కూడా ఉంది. ఆ దిశగా ఆయన కూడా అన్నారు. ఏదైనా పెద్ద మీటింగ్ పెట్టుకొని సంబంధిత మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ వెళ్ళింది. అది కూడా మనం చేసుకుందాం. అది ఏమంత దూరం లేదు. అది పూర్తిస్థాయి మండలమే చేసుకుందాం. అది ఏం కాదు, అది ఏమంత దూరం లేదు. దానికి నేను తప్పకుండా సహకారాలు ఇస్తాను. సమస్య ముఖ్యంగా గ్రామంలో ప్రధాన సమస్య అంటే వాటర్ ప్రాబ్లం కొన్ని ఏరియాలలో చాలా ఉంది. ముఖ్యంగా పంచాయతీ బ్యాక్ సైడ్ నుంచి వస్తే సగం ఊరు మన ఇంచుమించుగా గాంధీ స్టాచ్యూ వరకు చాలా ప్రధాన సమస్య అది వాటర్ అంటే అది కనీసం మా లెవెల్ లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా పైప్ లైన్ వేసేసారు మెయిన్ అది గతంలో. తర్వాత డ్రైనేజ్, ముఖ్యంగా డ్రైనేజ్ చెప్పుకోవాలి. 1, 2, 3 వార్డులు అయితే నిజంగా చాలా అసలు ఎంత చెప్పుకోలేకన్న విధంగా ఉన్నాయంటే అసలు దాన్ని చెప్పుకోవడం కూడా కాదేమో అని అనిపిస్తుంది. ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం, గల్లీ తిరిగి వార్డు తిరిగి చూస్తుంటే ఆ వార్డు ఇక్కడ నుంచి అక్కడికి దాటాలంటే ఏదో కందకం దాటినట్టుగా ఉంది. 1, 2 వార్డు. అట్లాగే శ్రీనివాస్ నగర్ 11, 12 కూడా అట్నే ఉన్నాయి. అక్కడ కూడా కొంచెం తాగునీటి సమస్య ఉంది. మేము కూడా ప్రధానంగా ఎక్కడికక్కడ హామీలు ఇచ్చినాం. 3-4 బోర్లు సీనియర్ నాయకులను కూడా ఎంబడి పెట్టుకొని నీటి సమస్య కూడా మేము కూడా ప్రధానంగా దృష్టి పెట్టి మనం గెలవంగానే, నన్ను మంచి మెజార్టీతో గెలవంగానే నేను ఎక్కడ కూడా నీటి సమస్య కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఎక్కడైనా విద్యుత్ సమస్య కానీ, విద్యుత్ సమస్య అంటే వీధి దీపాల సమస్య, అది లేకుండా చూస్తాను. నేను ప్రతి మన వార్డు నుంచి ప్రతి వ్యక్తికి నేను సవినంగా చెప్పిన వాళ్ళ ఈ 3 సమస్యలు అసలు లేకుండా చూస్తా అని చెప్పిన. అదేవిధంగా ఈ మౌలిక వసతుల గురించి కూడా రాజిరెడ్డి గారితో ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన కూడా స్థానిక నాయకులు ఇక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఆయన ఉన్నాడు. ఇంకో అదృశ్యం ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. మనకు ఇన్ఛార్జి గారు 1,25,00,000 రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మనకు శాంక్షన్ చేపించి పెట్టింది గ్రామానికి, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి. ఎక్కడ కూడా ఆయన లక్ష్యం ఏంటంటే మురికి కాలువ అనేది, ఓపెన్ డ్రైనేజ్ అనేది ఉండదు, మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజే ఉండాలి. అదే లక్ష్యంతో పనిచేయాలంటే డిఈ గారు, డిప్టీ గారు, ఏఈ గారు, సంబంధిత పంచాయత్ సెక్రటరీ, వార్డు టు వార్డు, ఈ ఇంటి నుంచి ఆ ఇంటి నుంచి అనే వరకు దాన్ని నోటిఫై చేసేసి దానికి సంబంధిత ఫండ్ కూడా మనకి ఏర్పాటు చేసేసి ఇద్దరు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా అనుభవజ్ఞులే. మాజీ ఎంపీటీసీ, ప్రజెంట్ మాజీ ఎంపీటీసీలే. మరి మిత్రుడిని, మీ ఎంపీటీసీ ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి కృష్ణారెడ్డిని ఏ విధంగా ఉన్నది ప్రజల్లో గెలిపించి తీరుకుంటారా?
అందరికీ నమస్కారం. ముఖ్యంగా మాసాయిపేట మండల కేంద్రం కొత్తగా నూతనంగా ఏర్పడడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు సర్పంచ్ గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ సర్పంచ్గా ఉండే వారు కూడా అధికారంలో ఉండేప్పటికే ఏదైనా ముఖ్యంగా ఫస్ట్ ఆలోచించవలసింది ప్రజలం కానీ ఎవరం కానీ ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రజెంట్గా ఏదైతే ప్రభుత్వం ఉంటుందో దాని నుండి పోతేనే మనకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అందులో మనకు మాసాయిపేటకు ఒక ప్రత్యేకమైన అదృష్టం ఏంటంటే మా గ్రామంకున్న వ్యక్తి ఆవుల రాజిరెడ్డి గారు ఇవాళ నర్సాపూర్కు ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి ద్వారానే అనేక రకాల పనులు చేసుకునేది ఉన్నది. ఇప్పుడు మన మండల నోటిఫై అయింది అంతనే కానీ ఇక చాలా మౌలిక వసతులు ఉన్నాయి. ఇక పోలీస్ స్టేషన్ రావాలి, రకరకాల కార్యాలయాలు రావాలి, దాంతోపాటు గ్రామం అభివృద్ధి చెందాలి. ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ జరగాలంటే ప్రభుత్వం ద్వారానే అవుతాయి. కాబట్టి ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వారిని మనం ఎన్నుకుంటే ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించిన మౌలిక వసతులు రావాలంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి. దానికి అనుగుణంగానే ఈరోజు ప్రజలు కూడా అదే తీర్పు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి వారి పరిపాలన కూడా చూసారు. ఈ ప్రజలలో ఉండి నిరంతరము అన్ని రకాల సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు ఏ విధమైన అవసరం వచ్చినా వెంటనే స్పందించి ముందుండే నాయకులలో మేమందరం వారికి ముందుండి ప్రతి విషయంలో ప్రజలకు అనుకూలంగా ఉంటాం. కాబట్టి ఈరోజు ప్రజలు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మేమందరం కలిసి బలపరిచినట్టు వీరన్న గారి కృష్ణారెడ్డి బాలగుర్తికి ఓటేసి గెలిపించబోతున్నారు. వారి ఆశలకు అనుగుణంగానే రేపు మేము కూడా మాసాయిపేటను పూర్తి మండల కేంద్రంగా తీర్చిదిద్దుకొని అభివృద్ధి పదంలో ఆవుల రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా వారి మౌలిక వసతులు కల్పిస్తూ గ్రామాన్ని కూడా ఇంతకుముందు చెప్పినట్టు డ్రైనేజీలు కానీ ఇంకా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లుంటుందంటే గ్రామ పంచాయతీ వెనుక చూస్తే మా గ్రామం అభివృద్ధి తెలుస్తుంది. వాస్తవంగా ఇక చెప్పదలుచుకోలేదు మేము అవన్నీ, కానీ చేసి చూపించాలనే ఉద్దేశమే. మౌలిక వసతులను మాత్రం తప్పకుండా ఒకవేళ ఆయన వెనక అడిగేసినా ఇప్పుడు ఏదైతే మేమే నిలబడుతున్నామో ఆయన ప్రశ్నించే స్థాయి కూడా మాకే ఉంటుంది. తప్పకుండా ప్రజలకు హామీ ఇస్తున్నాం. దానికి తగ్గట్టు ప్రజల తరఫున రేపు చేయకుండా కూడా పోరాడేది కూడా మేమే. దాని ప్రకారంగా మేము ముందుకెళ్తాం. ప్రతి వ్యవస్థను ముందు తీర్చిది ఆదర్శ మండలంగా మాసాయిపేటను తీర్చిదిద్దాలనే మా సంకల్పం తప్పకుండా నెరవేరే ఆల్రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి పని పూర్తి చేసుకుంటాం. ఇది మా మాసాయిపేట మండల కేంద్రంలో ఉన్న ప్రతి మహిళా మండలకు కానీ సోదరులకు కానీ మొత్తం గ్రామానికి అందరికీ మా తరఫున మేము హామీ ఇస్తూ ఇంకా భారీ మెజార్టీతో గెలిపించి ఈ బాలుగుర్తికి ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.